పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెదలంక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ థాయిలాండ్ పింక్ పనస సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ థాయిలాండ్ పింక్ వెరైటీ పనస తోటని ఎలా సాగు చేసుకోవాలి, దాంట్లో మెలకువలు ఏంటనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ పేరు? నా పేరు వెంకట సురేంద్ర, శిల్పాకలోన నర్సరీ, పెదలంక గ్రామం, బట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. ఓకే సార్. సార్ ఈ థాయిలాండ్ వెరైటీ పనసను ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు సార్ మీరు? ఇది 4వ సంవత్సరం అండి. 4వ సంవత్సరం. మీరు అసలు ఈ వ్యవసాయ రంగంలోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి? నేను పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయమే, నాకు బాగా దాని మీద మక్కువ. తర్వాత మధ్యలో నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేశాను. తర్వాత రకరకాల రంగాల్లోకి వెళ్ళి ఫైనల్ గా మనం ఒక 11 సంవత్సరాల క్రితం ఈ మళ్ళీ హార్టికల్చర్, నర్సరీ వీటన్నిటి మీదకి రావడం జరిగింది. దాంతో మనం ప్రతిదీ కూడా మన క్లైమేట్ లో ట్రయల్ ప్లాట్లు వేసుకుని చూసుకుని చెక్ చేసి అది సక్సెస్ అయితే అప్పుడు మనం రైతులకి చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు మనం దీంతో పాటు 5 రకాల పనసలు తేయడం జరిగింది. బెంగళూరు జీకేబీకి వెళ్ళాం, ఐఏహెచ్ఆర్కి వెళ్ళాం. అక్కడ వాళ్ళ దగ్గర 40 రకాలు ఉన్నాయి. అన్ని కూడా లోకల్ కలెక్షన్సే. కానీ అవి కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే అవి కేరళ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు భారతదేశంలో పనస అనేది ఒకేసారి క్రాప్ వచ్చింది. ఏప్రిల్, మే, జూన్ లో తెగుతాయి. కనుక వాళ్ళు ఎవాల్యూట్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి లోకల్లో దొరికాటిని వాటిని క్యారెక్టరైజ్ చేశారో తప్పితే అంతకు మించి వాళ్ళు ఏమి హైబ్రిడేషన్ చేసి రైతులకు అనుకూలంగా ఆఫ్ సీజన్ లో కాసారా కానీ వాళ్ళు తేలేదు. అప్పుడు మేము దీన్ని థాయిలాండ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ చూడటం జరిగింది. దీన్ని అప్పుడు మనం కొన్ని మొక్కలు తేయడం జరిగింది. అప్పుడు ఈ జీకేవీకేలో కానీ బెంగళూరు ఎవరైతే పరిశోధన కేంద్రం నుంచి కొన్ని రకాల మొక్కలు తేయడం జరిగింది. అవి ఇవి కలిపి 2 ఎకరాలు ఇదే పొలంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. అయితే అవన్నీ కూడా 4 ఏళ్లకు కొన్ని కాపుకొచ్చి, 5 ఏళ్లకు వచ్చి, 7 ఏళ్లకు వచ్చి, ఎన్ని ఏళ్ల కాపుకొచ్చినా కూడా అవన్నీ కలిపి మనకి అడవిలో కాసే చెట్లు అవి అన్ని కలిపి ఒకేసారి కాపుకు రావటం, రైతుకి కేజీకి 5-6 రూపాయలు కూడా ధర లేకపోవడం అనేది మనం గమనించడం జరిగింది. అవునండి. రెండోది ఏంటంటే భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నట్టయితే పనసకాయ పండే అవకాశం ఉన్న రాష్ట్రాలు 5 దక్షిణాదిలో మనకి: ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. కానీ కేరళలో ఖాళీ లేదు. తమిళనాడులో రకరకాల క్రాప్స్ ఆల్రెడీ నిండిపోయి ఉంది. ఇప్పుడు ఎక్కువ స్పేస్ ఉన్నది ఎక్కడంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర కూడా పర్వాలేదు, కర్ణాటక. సో ఈ క్లైమేట్కి ఏదైతే కరెక్ట్ అని మనం నిర్ణయించుకున్నప్పుడు 360 రోజులు పనసకాయ కాపుకు రావాలి. ఎందుకంటే పనసకాయని కూరగా మనకి దక్షిణాది రాష్ట్రాలు తక్కువ తింటారు, ఉత్తరాది బాగా ఇష్టంగా తింటారు. అవును. నాన్ వెజ్ ఎట్లా తింటామో అక్కడ అంత ఇష్టంగా తింటారు. ఇక్కడ ఏదన్నా నాన్ వెజ్ ఉందనుకోండి, మన ఎక్కువ ఇష్టంగా ఉంటారు. కానీ అక్కడ నాన్ వెజ్ పనస పెడితే పనసను ఎక్కువ ఇష్టంగా తింటారు ఉత్తరాది. ఇది నేను యూపీలోను, బెంగాల్లోను అన్ని చోట్ల గమనించాను. సో అయితే ఏంటంటే సమస్య మనకి మార్చి హోలీ పండుగ వెళ్ళిన దగ్గర నుంచి మార్చి నుంచి 9వ నెల వరకు పనసకాయకి లోకల్ పనసకాయ వచ్చేస్తుంది. ఈ టైంలో దీనికి అంత డిమాండ్ ఉండదండి, తక్కువ ధర ఉంటుంది, 10 రూపాయలు 12 రూపాయలే ఉంటుంది. కానీ మీకు 10వ నెల నుంచి ఫిబ్రవరి వరకు మాత్రం కేజీ 40 నుంచి 50 రూపాయలకి అసలు తగ్గదండి. అట్లాగే దీన్ని మనం చూసినప్పుడు ఏంటంటే ఇది చెట్టుకి 50 నుంచి 150 కాయలు, 200 కాయలు కూడా కాస్తుంది ఒక చెట్టుకి. ఇది ఇయర్లీ 3 క్రాపులు వస్తుందండి వెజిటబుల్ గా కట్ చేసుకుంటే. మొగ్గ దగ్గర నుంచి వెజిటబుల్ గా కేజీ కాయ కట్ చేయడానికి మనకి 75 రోజులు టైం పడుతుందండి. సార్ ఈ థాయిలాండ్ పింక్ వెరైటీని ఎంత విస్తీర్ణంలో వేయడం జరిగిందండి? ఇది మేము వేయటం అంటే నాకు ఇప్పుడు ఒక 17 ఎకరాల్లో ఉంది. పామూరు దగ్గర ఒక 17 ఎకరాలు వేయడం జరిగింది. అట్లాగే కడపలో కూడా ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది. స్పేసింగ్ ఎంత స్పేసింగ్ మీకు అంటే ఎర్ర నేలలు అయితే 12 అడుగులు బై 12 అడుగులు, ఎకరానికి 300 మొక్కలు వేయమని చెప్తాము. అదే నల్ల నేల అయితే ఏంటంటే మొక్క బాగా విగరస్గా పెరుగుతుంది, రూట్ పెనట్రేషన్ బాగా ఉంటుంది. అందుకని 15 బై 15 ఎకరానికి 200 మొక్కలు వేయమని చెప్తాం. ఏది బ్లాక్ సాయిల్ అయితే ఏం చేసినా కూడా మీరు డైమండ్ షేపులు వేసుకోవడం కరెక్ట్ అనమాట. అంటే మనకి ఫోటోసింథసిస్, సన్లైట్ ఎంత ఎక్కువ చెట్టుకు తగిలితే అంత ఎక్కువ దిగుబడి వచ్చింది. అందుకని నేనేమంటానంటే ఉత్తర దక్షిణ లైన్లు పెట్టుకుని తూర్పు పడమర ఎండ చెట్టుకు తగిలేటట్టు ఈ చెట్టు ఎండ నీడ ఆ చెట్టు మీద పడకుండా ఉదయం సాయంత్రం సుమారుగా 8 గంటలన్నా కనీసం 10 గంటలన్నా
ఒక చెట్టుకు సన్లైట్ కనుక తగిలేటట్టు అయితే మీకు దిగుబడి 50% పెరుగుతుంది. ఓకే. ఇది అందరికి తెలిసింది. కాకపోతే రైతులు ఏంటంటే వరుసలు మామూలుగా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల 30 నుంచి 40% వరకు దిగుబడి తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ పింక్ వెరైటీ మీరు నాటుకున్న ఎన్ని రోజుల తర్వాత కాపు వస్తుందండి ఇది? ఇది అసలు నాటినాక మీకు 300 ఎప్పుడు పోతా పింద వచ్చేస్తుందండి. మీకు 2 నెలలకే చిన్న మొక్కకే పోతా పింద ఉంటది. అయితే మీరు 1.5 సంవత్సరం వరకు చెట్టు కనీసం ఒక 2 అంగుళాల పైన లావు వచ్చే వరకు మొదలు 2.5-3 అంగుళాలు వచ్చేటప్పటికి ఇంకా బాగుంటుంది. అది మనకు 18 నెలలకల్లా ఆ సైజు వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు కాయలు అట్టి పెట్టుకోవడం మంచి పద్ధతి. లేదు ముందుగానే అట్టి పెట్టుకున్నారనుకో చెట్టు ఎదగడం అయిపోద్ది, కాయ పెరగడం మొదలవుతుంది. అందుకని కాయ అయ్యే వరకు మళ్ళీ చెట్టు ఎదగదు. ఓకే. ఇది గమనించాలి మనం. ఈ థాయిలాండ్ పింక్ వెరైటీ ప్రాముఖ్యత ఏంటి సార్? అంటే మనం దీన్ని కూరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంటే ఇప్పుడు మనకు అన్ని చిన్న చిన్న ఫ్యామిలీలు అయిపోయినాయి. మొగుడు పిల్లలు, 2 పిల్లలు. ఓకే. ఈ మోడల్లో అందరికి పనసకాయ తినాలని ఉన్నా కూడా మీకు ఒక పెద్ద పనసకాయని మీరు తెచ్చుకుని కట్ చేసుకోలేరు. లేదంటే మీకు ఆ వెండర్ ఎక్కడైతే బజార్లో పెద్ద పనసకాయని కోసి ముక్కలు అమ్ముతుంటాడో ఆ దుమ్మి ధూళి డస్ట్ ఉంటది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ వైల్డ్ కలెక్షన్ అవడం వల్ల ఒక కాయ ఒక టేస్ట్ ఉంటే ఈ కాయ టేస్ట్ ఉందని చెప్పి మళ్ళీ వెళ్తే అదే కాయ మీకు అక్కడ ఉండదు. అవును. ఎందుకంటే వైల్డ్ కలెక్షన్ కదా, అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. దేనికి అదే సపరేట్. ఓకే. అందుకని ఒక సిమిలర్ టేస్ట్ అనేది ఉండదు మీకు. అవునండి. ఇందులో ఉన్న గుణం ఏంటంటే మీకు అది ఒక బ్రాండ్ అయిపోద్ది రాబోయే రోజుల్లో. ఇదేంటే అర కేజీ నుంచి కేజీ వరకు వెజిటబుల్ గా మనం కట్ చేసుకుంటాం. రెండోది ఒక చిన్న ఫ్యామిలీ ఉందనుకోండి, మీరు అర కేజీ కాయ పట్టుకెళ్ళొచ్చు, కేజీ కాయ పట్టుకెళ్ళొచ్చు. రెండోది ఇందులో గమ్ము తక్కువ. అంటే ఏదైతే దాన్ని ఏమంటారో లాటెక్స్ అంటాం కదా, అది ఆ పాల పర్సెంటేజ్ చాలా మామూలు దాంతో పోల్చుకున్నప్పుడు 80% తక్కువ ఉంటుంది. జస్ట్ 20% అంతే ఉంటుంది. దానివల్ల అంటే మీకు చేతులు బాగా గమ్మవటం ఇవన్నీ కూడా ఉండదు అనమాట. రెండోది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ గా ఇది ఒక మంచి టేస్ట్. ఉదాహరణకు మనం థమ్స్అప్ కాశ్మీర్లో తాగిన అదే టేస్ట్ ఉంటుంది, కన్యాకుమారిలో తాగిన అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కనుక అనుకోండి మీరు ఎక్కడ తిన్నా కూడా ఒకటే టేస్ట్ అనమాట. అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మొక్క వయసు దాదాపు 4వ సంవత్సరం జరుగుతుంది కదా, ఇప్పటి వరకు మీరు ఎన్ని కోతలు కోసుంటారు? దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, 75 రోజులు కాయ దిగుతుంది, 45 రోజులు రెస్ట్ తీసుకుంటుంది. అంటే 2.5, 1.5, 4 నెలలు పోతే మళ్ళీ కాపు మొదలు. వెజిటబుల్ గా మీరు ఇయర్లీ 3 క్రాపులు తీసుకోగలుగుతారు 100%. పోతే ఫ్రూట్ గా ఇది వచ్చేసరి ఫ్రూట్ గా తయారవడానికి 4 నెలలు 4 నెలల 15 రోజులు పడుతుంది. 15 రోజులు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. అందుకని 5 నెలలు 4 నెలల 15 నుంచి 5 నెలలు టైం తీసుకుంటుంది. మళ్ళీ చెట్టు ఒక నెల రెస్ట్ తీసుకోవాలి. అంటే మీకు ఇయర్లీ 2 క్రాప్సే వస్తాయి. సంవత్సరానికి 2 క్రాపులు వస్తాయి. 2 క్రాపులే వస్తాయి. పండుగ అయితే, కూరకైతే 3 క్రాపులు వస్తాయి. ప్లస్ ఇందులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఈ రోజు ఈ చెట్టు ఉన్న కాయలన్నీ కనుక తీసేస్తే కరెక్ట్ గా 45 రోజులకు ఫ్లవర్ వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఇది అందరికి అత్యుత్తమైంది. రెండోది ఏంటంటే దీనికి నేను ఢిల్లీ మార్కెట్కి వెళ్ళాను, కలకత్తా వెళ్ళాను, ఇండియాలో ఉన్న అన్ని ఉత్తరాది మార్కెట్లకు తిరిగి వచ్చాను. ఎందుకంటే రైతులకు మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వడం కోసం, మొక్కలు అమ్మటమే కాదు మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతో చూసినప్పుడు మనకు ఒక ఢిల్లీ మార్కెట్ లో రోజుకి 300 టన్ను అమ్ముతుంది. అంటే 10 లారీలు, 30 టన్నుల లారీలు 10 లారీలు అమ్ముతుంది. కలకత్తాలో కూడా అదే రేషియోలో అమ్ముతుంది. ఒరిస్సా మొత్తం ప్రతి మార్కెట్ లో పనసకాయ వెజిటబుల్ అసలు ఆ షాపులో పనసకాయ లేని షాపే ఉండదు మీకు. మనం ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క మొక్కకి ఎన్ని కాయల వరకు రావచ్చండి? 2 సంవత్సరాలు నిండుతుంతో నేను మొదలుపెట్టి చెప్తాను అనమాట. అంటే అప్పటి వరకు పెరిగే వయసు కనుక ఫస్ట్ మీకు ఒక క్రాప్ కి 50 కాయలు వస్తాయండి. వెజిటబుల్ గా మనం 1 కేజీ మీద సైజ్ మీద కట్ చేసినా కూడా 50 కేజీలు. మళ్ళీ రెండో క్రాప్ కి మళ్ళీ 50 కాయలు, 50 కేజీలు. అంటే ఆ 3వ సంవత్సరం చెట్టుకు ఒక 100 కేజీలు తీయగలుగుతారు. అంటే 200 చెట్లు వేసుకుంటే 20 టన్నులు తీశారు మీరు. ఏమంటే యావరేజ్ గా మీరు ఇప్పుడు 10 రూపాయలు అమ్మేది అప్పుడు 40 రూపాయలు అమ్మేదాన్ని యావరేజ్ చేసుకుంటే మీకు ఎంత అయిందండి? యావరేజ్ 30 రూపాయలు వచ్చింది. ఇంకా తగ్గించేసుకున్నా కూడా 20 రూపాయలు యావరేజ్ చేసుకున్నా కూడా మనకి 20 టన్నులు ఇంటూ 20 రూపాయలు 4 లక్షల రూపాయలు అయితే రైతుకి ఆదాయం వస్తుంది. అంటే ఇది నేను చాలా మినిమం ప్రైస్ చెప్తున్నా. ఒకసారి 50 సంవత్సరం మేము 50-52 రూపాయలకు కూడా అమ్మాం. కానీ అది కాదు, ఇప్పుడు వచ్చేసరికి 10 రూపాయలు 12 రూపాయలు ఉంది. అందుకని నేను 2 కలిసి మాట్లాడుతున్నాను. కనుక రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే మీరు 10వ నెలలో కాయలు దిగేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి లోపు కాయలు దిగేటట్టుగా 2 క్రాపులు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మీకు మంచి లాటరీ తగులుతుంది. ఈ క్రాప్ని మీరు బోనస్ గా అట్టి పెట్టుకుంటారా లేదా చెట్టుకు రెస్ట్ ఇచ్చి తీసేస్తారా మీ ఇష్టం. ఒకసారి పంట నాటుకున్న తర్వాత ఎంతవరకు ఉంచుకోవచ్చు అంటారు వీటిని? అంటే ఇది వైల్డ్ సీడ్స్ మీద మనం గ్రాఫ్టింగ్ చేస్తున్నాం కనుక 40 నుంచి 50 సంవత్సరాలు అయితే చెట్టు ఉంటుందండి, అందులో అనుమానం లేదు. కాకపోతే బాగా నీళ్లు నిలవ ఉండే ఏరియాలు అంటే వాటర్ లాగింగ్ ఏరియా, స్టాగ్నేట్ అయ్యే చోట మాత్రం పనస బతకదు, చనిపోతుంది. కనుక ఆ చేనుకి డ్రైనేజ్ ఫెసిలిటీ బాగుండాలి. వర్షపు నీళ్ళు కురిసినట్టు వెళ్ళిపోవాలి. ఏదన్నా 5-6 గంటలు నిలవ ఉంటే పర్వాలేదు, కానీ ఒక 24 నుంచి 45 గంటలు కనుక నీళ్లు ఉన్నాయి అంటే మీరు చెట్లు చనిపోయే అవకాశం ఉంది. లేదంటే ఆ సంవత్సరానికి ఆ క్రాప్ను మర్చిపోవటం. కనుక డ్రైనేజ్ అనేది దీనికి చాలా ప్రధానం. నీళ్లు లేకపోయినా బతుకుద్ది, కానీ
నీళ్ళు ఎక్కువైతే మాత్రం దీనికి తలకాయ నొప్పి. ఇది పురుగులు తెగుళ్ళు ఏమైనా ఏం గమనించారా? లేదండి, జీరో. దీనికల్లా ఏం లేదు. పురుగు మందు అనేది మీరు డబ్బా అసలు భుజాన్ని తగిలి ఎక్కర్లేదు. మీరు పురుగు మందుల షాప్కి ఆ మెట్టు ఎక్కి అవసరమే లేదు. వెరీ క్లియర్. పనసలో ఎక్కువ ఈ పూత వచ్చిన తర్వాత పిందె ఎక్కువ రాలుతూ ఉంటుంది అని వినడం జరుగుతుంది. జనరల్ గా వర్షాకాలం ఎక్కువగా ఫంగల్ ప్రాబ్లం వస్తుందండి. మనం కావాలి అనుకుంటే ఆ వర్షాకాలం అంటే జూన్ లో, అంటే మనకు 10వ నెలలో కాపు వచ్చుద్ది కనుక జూన్ లో కాపు అసలు లేకపోవడమే కరెక్ట్. ఎందుకంటే మనకి 7వ నెల 8, 9 మనకి జూలై ఎండింగ్ కనుక మనం క్రాప్కి రెడీ చేసుకుంటే మనకి ఆ దసరా నాటికి వస్తే అప్పుడు వర్షాలు పెద్దగా ఉండవు, పూత అనేది డ్యామేజ్ రాదండి. ఓకే. వర్షాకాలం నీళ్లు ఎక్కువైనప్పుడు తేమ కోసం వచ్చే డ్యామేజ్ అది అంతే. దానికి మీరు కొట్టుకుంటే ఫంగిసైడ్స్ కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఎంత చేసినా ఎన్విరాన్మెంట్ కదండి. ఇప్పుడు ముసురు పట్టింది, వారం 10 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది, ఇంకా నీళ్లు ఎక్కువైపోయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అప్పుడు ఆ టైంలో కొన్ని కాయలు దెబ్బతింటాయి. అందుకని నేను చెప్పేది ఏంటి, రైతుకి రైజ్డ్ బెడ్ 2 అడుగులు బెడ్ వేసుకుని వీడి మ్యాట్ వేసుకుని సెంటర్లో ట్రెంచ్ కొట్టుకుంటే మీకు కురిసినట్టు చక్కగా అన్ని కిందకి వెళ్ళి ట్రెంచ్ నుంచి బయటకు వెళ్ళిపోతే మీకు ఆ ఫంగల్ ప్రాబ్లం అనేది 90% ఉండదు. దీని నుంచి వచ్చిన కాయల్ని మీరు మార్కెటింగ్ ఎలా చేస్తున్నారండి? ఇవి ప్రస్తుతానికైతే తక్కువ క్వాంటిటీలో మనకు రావడం మూలాన లోకల్లోనే సేల్ అయిపోతున్నాయి బిర్యానీకి, ఫంక్షనల్ వాటికి. ఇప్పుడు ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు, ఇప్పుడు నిన్న కూడా మా ఊళ్ళో ఒక ఆయన పెద్ద ఆయన మా మామర్స్ అవుతాడు, ఆయన పోతే కూడా ఆ రోజు పనస బిర్యానీ పెట్టారు. అక్కడ కూడా మేము కేజీ 300 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కట్ చేసిన ముక్క, అంటే మనకి ఇందులో 60% ముక్క మనకి హార్వెస్ట్ అవుతుంది అనమాట. అంటే గింజ కానీ తోలు కానీ మధ్యలో కాడ కానీ తీసేస్తే మనకి 60% ముక్కలు వస్తాయి. ఇప్పుడు అదే కట్ చేసి అట్లా ఇచ్చినట్టయితే అంటే వాల్యూ ఎడిషన్, అంటే ఫార్మర్ ప్రైస్ వేరు, ఇప్పుడు వాల్యూ ఎడిషన్ అయిపోయింది కదా. అంటే మేము కట్ చేసిన దానికి అదనంగా తీసుకున్నాం అనమాట. అంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజే. ఇప్పుడు రేపు 24వ తారీఖు, ఇవాళ తారీఖు అంత 24 కదా, 26 ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయి, 300కి వెళ్ళిపోద్ది. ఓకే, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ కనుక ఇప్పుడు ఈ రోజు లగ్నాలు లేవనుకోండి 200కు వచ్చింది, ఇది ఫ్లక్సేట్ అవుతా ఉంటది. కానీ ఇది కాదు మనకు ప్రధానం. మనకల్లా ఏంటంటే 100 టన్నులు. ఇప్పుడు ఎకరాలు వేసినప్పుడు ఈ ఫంక్షన్లు ఏమవుతాయి, ఫంక్షన్ 50 కేజీలు అయితే సరిపోద్ది. అట్లా కాదు, రెగ్యులర్ గా ఫుడ్ హ్యాబిట్లు ఎవరైతే తింటున్నారో ఆ ఏరియాలో మనం ఎక్కువ మార్కెట్ ఫోకస్ పెట్టాలి. అందుకని దీనికి ఏకైక మార్గం ఏంటంటే కలకత్తా, ఢిల్లీ, అట్లాగే హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై సూపర్ మార్కెట్లు, ఇండియాలో ఉన్న అన్ని సూపర్ మార్కెట్లు. సో మనం ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది అనేది. అన్లిమిటెడ్ మార్కెట్ ఉంది. నాకు తెలిసి అయితే ఒక దశాబ్దం వరకు దీనికి మంచి మార్కెటే ఉంటుందండి. రెండోది ఏంటంటే మీరు రసాయనిక ఎరువులు కూడా పెద్దగా వెళ్ళొద్దు దీనికి. నల్ల భూమి అయితే మాత్రం వాళ్ళు మైక్రో న్యూట్రియంట్స్ పీడియాట్రికల్గా ఇచ్చుకోండి. ఎందుకంటే కాయ కొంచెం టేస్ట్ రావడానికి, టేస్ట్ అంటే ఏముంది, మైక్రో న్యూట్రియంట్స్ మినరల్సే కదా. అందుకని నల్ల నేలలు అయితే తక్కువ ఉంటాయి కనుక మీరు సాయిల్ అప్లికేషన్ లో మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చుకోండి, అట్లా స్ప్రేయింగ్ ఇచ్చుకోండి. దానివల్ల ఫ్రూట్ క్వాలిటీ, టేస్ట్ మారుతుంది. దాన్ని మనం ఒక టేస్ట్ ని ఒక 2 నుంచి 3 బ్రిక్స్ వరకు మనం మార్చగలుగుతాం. పండు అప్పుడు లెక్కలో చెప్తున్నా, పచ్చి అప్పుడు బ్రిక్స్ లో కొలవం కనుక అది సంగతి. దీనికి ఎరువుల యాజమాన్యం ఏమైనా పాటించాలి? దీనికల్లా ఒకటే సార్, ఎకరానికి ఒక 5 ట్రాక్టర్లు, అంటే ట్రాక్టర్ అంటే 2 టన్నులు, అంటే 10 టన్నులు పశువుల ఎరువు తీసుకుని ఎకరానికి డీకంపోస్ట్ బ్యాక్టీరియా కలిపేసి మీరు ఒక 45 రోజుల్లో అది చక్కగా డీకంపోస్ట్ అయిపోతుంది, కాఫీ పొడి లాగా తయారవుతుంది. దాన్ని మీరు జస్ట్ సెమీగా మట్టి కింద కప్పేసుకుని వాడుకోండి. రసాయనిక ఎరువుల జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. రెండోది ఏమవుతుందంటే ఇది మన కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, మరి అట్లాగే యూపీ కానీ వెళ్ళాలంటే 3 రోజులు నిండుగా 72 గంటలు ప్రయాణం చేయాలి. కలకత్తా అంటే 45 గంటలకు వెళ్ళిపోద్ది, కానీ ఢిల్లీ మాత్రం 72 గంటలు పెట్టింది. అందుకని ఏంటంటే మీరు రసాయనిక ఎరువులు కనుక ఎక్కువ వాడినట్టయితే ఇది నిలవ ఉండదు. నిలవ ఉండకపోతే రెండోసారి వ్యాపారస్తుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే ఏ రైతు కూడా డైరెక్ట్ గా సొంతంగా మార్కెట్ చేసుకోలేడు. ఎందుకంటే ఒక 30 టన్నులు బండి కొయ్యలేడు, ఉన్నా కూడా మళ్ళీ ఆ లేబర్ కావాలి, ఇవన్నీ చూసుకుని చేయలేడు. కనుక నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు ఏంటంటే ఒక లైన్కి నేను కెమికల్ ఇచ్చి వాడి చూశాను, ఒక లైన్కి ఏమో ఆర్గానిక్ అంటే ఏం లేదు, మామూలు పద్ధతే. నేను పశువుల ఎరువు మాత్రమే వాడి చూశాను. 2 కట్ చేసి న్యూస్ పేపర్ లో కట్టి రూమ్ టెంపరేచర్ లో పెట్టినప్పుడు అది కెమికల్ వాడిందేమో 3వ రోజుకేమో మచ్చలు వచ్చేసినాయి. ఇది 6వ రోజుకి కూడా అందులో షైనింగ్ తగ్గింది తప్పితే డ్యామేజ్ రాల. కనుక రైతు సోదరులకు ప్రత్యేకంగా విన్నపం ఏంటంటే రసాయనిక ఎరువులు దీంట్లో వాడాల్సిన అవసరం లేదు. మీరు పశువుల ఎరువుని డీకంపోస్ట్ చేసుకుని వాడుకోండి, చాలా అత్యుత్తమం. ఎకరానికి గాను ఈ పనస సాగు చేస్తున్నారు కదా, ఎకరానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దిగుబడి వచ్చింది? ఇప్పుడు మనకి ప్లాంటేషన్తో సహా మొక్కకు 200 వేసుకోండి, అంటే 200 మొక్కలకి 40,000 అయింది. దుక్కులు, పశువుల ఎరువు ఒక 10,000, 50,000 ఇది మనకు అయ్యే ఖర్చు. అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి కలుపు వస్తుంటుంది కనుక ఇక్కడ రోటోవేటర్ వేసుకుంటా ఉంటాం. వాళ్ళకి ఒక ఎకరానికి 2,000 రూపాయలు ఇస్తాం. సో మొత్తం మీద మన క్రాప్కి వచ్చేసరికి అంటే 18 నెలలకి టయానికి వచ్చేసరికి మనకు 1,00,000 రూపాయల వరకు మీరు అన్ని రకాలుగా వాటర్ కానీ మేనేజ్మెంట్ వేసుకోవచ్చు. ఖర్చు ఉంటుంది 18 నెలలకి అట్లా, అంటే 18 నెలలకు గాను 1,00,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందండి. ప్రతిదానికి వీడి మ్యాట్ వేసుకోవాలి. ఒక మొక్క వచ్చి 100 రూపాయలు ఉంటుంది. 200 చెట్లకు కనుక 200 మొక్కలు వేసేసుకుంటే 6/6 ఒక 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. దానివల్ల ఏంటంటే చెట్టు చుట్టూ కలుపు రాకుండా ఉండటం ఒకటే కాకుండా తర్వాత ఈ కాయలు
పొదల మీద ఎక్కువ కాస్తున్నాయి కనుక ఈ నేల మీద ఆనుకున్నప్పుడు వర్షాకాలం ఫంగల్ డిసీజెస్ రాకుండా ఉండటం ఒకటి, ప్లస్ ఈ వర్షపు నీళ్లు చింది కాయల మీద పడి అటు అందం పోతుంది. ఎర్ర నేలలో అయితే మరీ ఘోరం, కాయలన్నీ ఎర్రగా అయిపోతాయి, ఎరుపుదనం ఏం పోయదు. నల్ల నేల అయితే ఈ నల్ల మట్టి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా మనం 2 అడుగులు బెడ్ రైజ్ చేసి దాని మీద వీడి మేట ముక్క వేసుకుని దాని మీద పెట్టుకోవడం అత్యుత్తము. దానికనుక మనకు 1 లక్ష రూపాయలు ఖర్చు 18 నెలలకు ఖర్చు వస్తుంది. దిగుబడి ఎంత వచ్చింది అంటారండి? దిగుబడి వచ్చేసరికి మనకి 18 నెలల తర్వాత మనం ఎకరానికి వచ్చేసి మనం ఒక 10 టన్నులు తీసుకోవడం జరుగుతుంది. 2వ క్రాప్ కూడా మళ్ళీ 10 టన్నులు. 10 టన్నులు అంటే కేజీ 20 రూపాయలు వేసుకున్న 2 లక్షల రూపాయలు. అట్లా 2 క్రాపుల మీద 4 లక్షలు దిగలుగుతాం. అట్లా ఏజ్ పెరిగిన కొద్దికి దిగుబడి పెరిగి మనకి 40-60 రైతు మేనేజ్మెంట్ ను బట్టి, ఈ రైతు కనుక ప్రతి 4 నెలలకు ఒకసారి డీకంపోజ్ చేసిన ఎరువును కనుక చెట్టుకి వేయగలిగితే మనం గరిష్టంగా 60 టన్నుల వరకు తీయొచ్చు. ఎక్కువ మంది రైతులు ఈ పనసని థాయిలాండ్ పింక్ కానివ్వండి, వేరే ఏదైనా కానీ పనస ఎక్కువ మంది రైతులు సాగు చేశారు అనుకుందాం. సాగు చేసినప్పుడు మరి దిగుబడి ఎక్కువ వస్తుంది కదండి, దాన్ని ఆ దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు మనం మార్కెటింగ్ సమస్యలు ఏమైనా ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా మంచి ప్రశ్న అండి. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి మీరు ఎన్ని చేసినా కూడా ఇండియాలో ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో వచ్చే సరుకుని మనం ఏమీ చేయలేం. అడవుల్లో వస్తుంది, ఇళ్ళ దగ్గర చెట్లకి వచ్చేస్తుంది. ఇదంతా న్యాచురల్గా కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి మనకి ఇండియా మొత్తం వైడ్గా. దీన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకని ఆ టైంలో మనం పోటీ పట్టడానికి కుదరదు రైతు. ఖచ్చితంగా మనం డిజైన్ చేసుకుని దసరా క్రాప్ దిగేటట్టుగా మార్చిలో, ఫిబ్రవరిలో క్రాప్ దిగేటట్టు చూసుకున్నట్టయితే 2 క్రాపుల మీద కలిపి మనం చెట్టుకు 100 కేజీలు, ఏది 4వ సంవత్సరం నుంచి 200 కేజీలు ఇంటూ 200 చెట్లు 40 టన్నులు తీయగలుగుతామండి. అప్పుడు మాత్రం మినిమం 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఒకటి కాకుండా దీనికి వాల్యూ ఎడిషన్. ఇప్పుడు దీనికి కొన్ని చోట్ల ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. మేము కూడా ఈ మధ్యన తమిళనాడు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అందులో ఏంటంటే కాయ తోలు తీసేసి దీనికి 3 రకాలు, అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే ఒకటి బ్లాంచింగ్, డీహైడ్రేషను, తర్వాత రిటార్టింగ్, తర్వాత ఎక్స్ట్రోషన్, 4 రకాలుగా మేము ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది. ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుని చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా 360 రోజులు కూడా నిల్వ ఉండేటట్టుగా చేసుకోవచ్చు. కనుక ఆ రకంగా కూడా కొన్ని యూనిట్లు ఏర్పడాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఒక యూనిట్ గన్నవరంలో స్టార్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలా అవుట్పల్లిలో మాకు 18 ఎకరాలు ఉంది. అందులోనే మేము స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేసినప్పుడు కూడా వచ్చిన సరికంతా నా యూనిట్ ఒక్కడనే ప్రాసెస్ చేయలేను కనుక రకరకాల యూనిట్లు రావాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు మేజర్గా మనకి ఇండియాలో బోల్డెన్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్లో 5,000 సూపర్ మార్కెట్లు, చెన్నైలో 10,000, అట్లా ఇన్ని సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఒక సూపర్ మార్కెట్కి ఒక 100 కేజీలు వెళ్ళినా కూడా ఒక రోజుకి ఒక బ్రాంచ్కి ఇక ఎంత సరుకు అవసరమో మీరే ఆలోచించండి. కేవలం ఇవాళ తినేవాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో లేక తింటలా. ఇప్పుడు మీరేమంటారంటే ఇప్పుడు బట్టిపొల మండలం పెదలంకలో నేను నా చెట్లు కాయలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో మియాపూర్లో ఒక అపార్ట్మెంట్లు ఉన్నాయని తినాలని ఉంది, ఎట్లా వెళ్ళదు కదా. దానికి ఏకైక మార్గం ఏంటి? ఈ సూపర్ మార్కెట్లకు వెళ్ళాలి, అంతే కదా. లేదంటే రైతు బజార్కి వెళ్ళాలంటే ఈ చైన్ కొనసాగుతూనే ఉంటుంది కనుక దానికి ఇబ్బంది ఏమీ లేదు. మార్కెట్కి అయితే ఇప్పుడు వరకు అన్లిమిటెడ్ డిమాండ్ ఉంది, భవిష్యత్తులో కూడా దశాబ్దం వరకు ఉంటుంది. ఖచ్చితంగా దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. రెండోది ఏంటంటే రైతు కంఫర్ట్, అంటే లో మేనేజ్మెంట్తో 0 పెస్టిసైడ్, కొద్దిగా ఫెర్టిలైజర్. ఒకవేళ ఇన్ కేసు కాదు కూడా నాకు ఎక్కువ దిగుబడి కావాలని రైతుకు ఉపలాటం ఉందనుకోండి, ఒకసారి సాయిల్ టెస్ట్ చేయించుకుని మీకు ఏదైతే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉందో దాని మేరకు రికమెండేషన్ ప్రకారం కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు రైతులకి ఏమైపోయిందంటే ఒక పక్క ఆయన రెడ్డి గారు ఒక 4 బస్తాలు వేస్తే ఇంకో రెడ్డి గారు 6 బస్తాలు వేసేయాలి. అంటే అప్పుడే ఆయన పెద్ద రైతు అవుతాడు. కనుక ఇట్లా కాకుండా సైంటిస్టుల యొక్క రికమెండేషన్ తీసుకుని నా లెక్క అయితే ఎకరానికి ఒక 5 కేజీలు అండి డిఏపి కానీ నేను ఇదే వాడతాను ఆ పొలంలో ఎప్పుడైనా అవసరం అయితే. కానీ ఇప్పుడు మా పని అంటాడు 5 కేజీలు ఒక పిండి అండి అంటాడు. ఆ పక్కన ఆయన 4 బస్తాలు 200 కిలోలు వేసాడండి, నేను కూడా 6 వేస్తానంటాడు. అది కాదు. కనుక మీ దాంట్లో ముందు భూసార పరీక్ష చేయించుకుని అందులో ఏ లోపం ఉందో ఎంత మేరకు అవసరం అంతే ఎనఫ్. ఇందులో పెద్ద మేనేజ్మెంట్ ఏం లేదు. ఎవరైనా రైతులు దీనికి సంబంధించిన మొక్కలు కావాలని అడిగితే మీరు ఇవ్వగలరండి? నా దగ్గర ఉన్నాయండి. మనం ఓన్గానే మనం గ్రాఫ్టింగ్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మనం అప్రోచ్ గ్రాఫ్టింగ్ మాత్రమే చేస్తున్నాము. అట్లాగే బడ్డింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం కొత్తగా. ఇదైతే అంటే డెమో ప్లాట్ అండి, రైతులకు కాయలు ఎట్లా కాసిందని చూపించడం కోసం. నెక్స్ట్ మనకు పక్కనే నేను అది కూడా మీకు చూపిస్తాను, గ్రాఫ్టింగ్ ఎట్లా చేస్తున్నాం, ఎట్లా ఉందనేది. మీకు కావాల్సిన మొక్కలు మనం అందించగలం, ఇబ్బంది ఏమి లేదు. కనుక రైతు సోదరులు మనం సంప్రదించవచ్చండి.
చూసాం కదండి, థాయిలాండ్ పింక్ పనస సాగు చేస్తున్నటువంటి రైతుతో మనం మాట్లాడడం జరిగింది. మరి వారి మాటల్లో మనం ఈ సాగు వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు థాయిలాండ్ పనస సాగు చేయాలని ఆసక్తి కలిగిన రైతులు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానవన శాఖ అధికారిని మీరు సంప్రదించి వారి సలహాల సూచనల మేరకు సాగును చేపట్టవచ్చు. ధన్యవాదాలు.